బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. తర్వాత కమల్ హాసన్తో ఆయన జర్నీ అండి. ఇది ఒక పెద్ద ఇన్స్పిరేషనల్ స్టోరీ, పెద్ద ఇన్స్పిరేషన్. సార్ అమావాస్య చంద్రుడిలో తనకి తెలియకుండా తను వన్నది పార్ట్నర్స్ అయ్యాడు కమల్ హాసన్. సంగీతం శ్రీనివాసరావు వర్క్మెన్షిప్ చూసి ఆయన పార్ట్ అండ్ పార్సల్ అయ్యాడు ప్రొడ్యూసర్గా అమావాస్య చంద్రుడికి. తర్వాత ఆయన చెప్పాలంటే సంగీతం శ్రీనివాసరావు గారికి చెప్పాలంటే పుష్పక విమానం అండి సార్. అసలు ఎవరికన్నా అసలు ఆ టైటిల్ అసలు మూకీ సినిమా నుంచి టాకీ సినిమాలకు వచ్చి చాలా అద్భుతంగా డైలాగులు ఎంజాయ్ చేస్తూ ఆ రోజుల్లో చేస్తూ ఉంటే అసలు డైలాగులు లేకుండా మూకీ సినిమా చేద్దాం అనేటటువంటి ఆలోచన ఎవరికి వస్తుందండి? పాసిబుల్. అసలు ఎంత ఇన్నోవేటివ్ థాట్ అండి అది. కమల్ హాసన్ పెట్టి ఈ సినిమా అసలు డైలాగులు లేవు, అసలు డబ్బింగ్ చెప్పక్కర్లేదు, ఎన్ని ప్రింట్లు అన్నది తీసి ప్రపంచం అంతా రిలీజ్ చేయొచ్చు. అలాగా చేశారు. అసలు అందులో సెన్స్ ఆఫ్ హ్యూమరు. ఓసారి బాంబేలో రాజ్ కపూర్ గారిని కలిసి సంగీత శ్రీనివాస గారు చాలా సింపుల్గా చాలా హంబుల్గా ఉంటాడండి శ్రీనివాస గారు. ఎంత గొప్ప దర్శకుడో అంత సంస్కారి శ్రీనివాసరావు గారు. రాజ్ కపూర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఐఎమ్ సంగీతం శ్రీనివాసరావు ఫ్రమ్ మెడ్రాస్, ఐఎమ్ డైరెక్టింగ్ ఫిలిమ్స్, మై నేమ్ ఈజ్ సంగీతం శ్రీనివాసరావు. సంగీతం శ్రీనివాసరావు, ఓ పుష్పక్, ఏ లవ్ స్టోరీ బిట్వీన్ డెడ్ బాడీ, ఓ వండర్ఫుల్ వండర్ఫుల్ అని ఆయన్ని వాటేసుకుని సెకండ్ తీసుకుని రాజ్ కపూర్ అంతటి వాడు. సో ఆ విధంగా తర్వాత కమల్ హాసన్తో పుష్పక విమానమే తీశాడా, సొమ్మొక్కడు తీసి ఒక్కొక్కడు తీశాడు. తర్వాత మైకేల్ మదన్ కామరాజ్ తీశాడు. ఎంత అద్భుతంగా. తర్వాత కమల్ హాసన్ని బాగా వాడుకున్న వాళ్ళలో విశ్వనాథ్ గారు ఎలాగో సంగీతం శ్రీనివాసరావు గారు అలాగా. కరెక్ట్. విశ్వనాథ్ గారి కన్నా ముందు ఆయన బాగా కమల్ హాసన్ని వాడుకున్నాడు. సో తర్వాత ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్. తర్వాత అండి పుష్పక విమానంలో ఎవడైనా మర్డర్ చేయాలంటే కత్తి పట్టుకుంటాడు. కొంత మార్కెట్కి వెళ్ళి మంచి కత్తి కొనుక్కుంటాడు, దాన్ని బాగా నూరుతాడు, దానికి పాలిష్ పెడతాడు. ఐస్ కత్తి ఏంటండి? ఐస్తో కత్తి అంటే ఐస్ కత్తి పొడిస్తే పొడిచిన చోట ఉన్న తర్వాత అది నీరు అయిపోద్ది. సో ఆనవాళ్ళు ఏం దొరకవు అనమాట. అసలు ఎంత వండర్ఫుల్ థాట్ అది. తర్వాత ఆ విలన్ క్యారెక్టరు, ఆ కత్తి ఐస్ కత్తి కదా, అది కరిగిపోకుండా ఒక దీంట్లో పెట్టుకుని కూల్ బాక్స్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. సో ఆ విలన్ మీద ఎంత కామెడీ రన్ చేశాడు, కమల్ హాసన్తో ఎంత కామెడీ రన్ చేశాడు. నాకు పుష్పక విమానంలో బాగా నచ్చిన ఏంటంటే అండి, అమలు వస్తుంది కదా, అమలు వచ్చి ఆ షాపులో ఒక ఆర్నమెంట్ తీసి చెవికి పెట్టుకుంటుంది. చెవికి పెట్టుకుంటే చూసి సైగలు చేస్తాడు. ఏమని అంటాడు అంటే బాగాలేదనమాట. దానికి కోపం వచ్చింది. కోపం వచ్చి తర్వాత అది పడేసి మరొకటి పెట్టుకుంటుంది. మరొకటి పెట్టుకుని ఎట్లా చూస్తుంది. చూసేసరికి అంటాడు, అనేసరికి ఆవిడ నవ్వుంది. సో ఆ విధంగా వాళ్ళ సైలెంట్గా సీన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో అమ్మాయి చేత కూడా ఎంత బాగా యాక్ట్ చేయించాడు. ఈ మొత్తం ప్రాసెస్లో కమల్ హాసన్ గారి మీద వారిది నమ్మకమా వాత్సల్యమా ఏంటిది అంత అంత పెద్ద జర్నీ సాగడానికి ఇద్దరి మధ్య? ఎందుకంటే కమల్ హాసన్ టాలెంట్ మీద నమ్మకం అండి ఈయనకి. కమల్ హాసన్ టాలెంట్ మీద నమ్మకం కన్నా ఆయన టాలెంట్ మీద ఆయనకు గొప్ప నమ్మకం. దానికి ఒక మంచి ఆర్టిస్ట్ తోడయ్యాడు. ఇప్పుడు మంచి టెక్నీషియన్, దానికి మంచి ఆర్టిస్ట్ తోడయ్యాడు అనుకోండి, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ వస్తుంది. తర్వాత ఆర్టిస్ట్ కూడా మంచివాడైతే తర్వాత ఇంప్రవైజ్ చేయటానికి కూడా బాగుంటుంది. సో ఒక షాట్ అనుకుంటా. తర్వాత వగదీపం వెలిగింది సినిమా చేసాం ఆయనతో. చేస్తానండి చంద్రకళ, రంగనాథ్ హీరోయిన్లు, జగ్గి గారు మరొక పేరు. ఆ కథని
ఒక రా స్టోరీ అనమాట. ఆ కథని మొదటి సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు డిస్కస్ చేసి టోటల్ షార్ట్స్ రాయించాడండి ఆయన. టోటల్ షార్ట్స్ విత్ డైలాగ్. సార్ సో ఒక సీన్ చదవటం అనమాట. సీన్ చదివిన తర్వాత ఆ సీన్ని ఎంత ఇంట్రెస్ట్గా ఎంత కొత్తగా చెప్పాలి అని ఆలోచిస్తూ ఆ సీన్ని కన్సీవ్ చేసి మళ్ళా దానికి డైలాగ్ ఫామ్ తీసుకొచ్చి ఇది పాఠం సార్ ఇప్పుడు వచ్చే మేకర్స్కి. అవును, ఏదో ఇప్పుడు ఒక సీన్ రాసేసుకున్నాం కాదు, రాసిన తర్వాత దాన్ని ఇంకా ఇంట్రెస్ట్గా ఎలా చెప్పొచ్చు, ఎలా ప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు శ్రీనివాసరావు గారి ప్రస్థానం అంతా మేకర్స్కి ఒక పాఠమే. డెఫినెట్గా. తర్వాత అండి అలాగా ఒక దీపం వెలిగిందికి మొదటి నుంచి లాస్ట్ వరకు షార్ట్స్ రాయించాడండి. సార్ ఆ షార్ట్స్ రాయించి లెంగ్త్ ఎంత వస్తుంది, తర్వాత దానికి కాస్ట్ ఎంత అవుతుంది, ఎవరెవరు కాస్టింగ్ పెడితే ఎంత అవుతుంది అని టోటల్ షార్ట్స్ వేయించిన తర్వాత ఆ బడ్జెట్ కూడా ఫిగర్ వేసి ప్రొడ్యూసర్కి చూపించాడండి. షాక్ అయిపోయి ఉంటారేమో. తర్వాత ఆయన మంచి మ్యూజిషియన్, చక్కగా పాడతాడు. రాజేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. రాజేశ్వరరావు గారి మీద చల్లగాలిలో అని రాజేశ్వరరావు గారు ఒక పాట ఉండేది. ఆ చల్లగాలిలో అని పెట్టి తర్వాత ఒక పెద్ద ఆల్బమ్ తయారు చేశాడు ఆయన. అందరు సింగర్స్ అందరినీ పిలిపించి తర్వాత రైటర్స్ అందరి చేత చల్లగాలిలో అనేటటువంటి పల్లవి తీసుకొని చరణాలు మాత్రం వేరే వాళ్ళ రాయించి అందరు సింగర్ చేత పాడించి ఒక పెద్ద ఆల్బమ్ చేశాడు రాజేశ్వరరావు గారి మీద. సాలు రాజేశ్వరరావు గారి మీద పెద్ద ఆల్బము, చాలా అద్భుతమైనటువంటి ఆల్బము. మీరు అన్నారే పాఠం అని, మ్యూజిక్ డైరెక్టర్స్కి అదొక పెద్ద పాఠం సార్. తర్వాత ఆయన ఎంత చక్కగా పాడతాడని మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చున్నామండి. మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చుంటే ఆ మ్యూజిక్ సిట్టింగ్లో కొసరాజు గారు పాట రాయడానికి వచ్చారు. రాజేశ్వర గారు వాయిస్తున్నారు, కొసరాజు గారు పాట రాశారు, ఒక పల్లవి రాశారు, ఒక చరణం రాశారు. పల్లవి బాగానే ఉంది, చరణం బాగానే ఉంది. ఈయన చరణంలో 2 లైన్లు తీసి దాన్ని పల్లవిగా సెలెక్ట్ చేశాడు. ఓకే. అందరి ఇలవెల్పులే తల్లి సుందర శుభమూర్తివే అని 2 లైన్లు, అందరి ఇలవెల్పువే తల్లి సుందర శుభమూర్తివే అనేటటువంటి 2 లైన్లు చరణం మధ్యలో ఉంటే ఆ 2 లైన్లు తీసుకొచ్చి పల్లవిగా పెట్టాడు. అంటే పాటకు పల్లవి ప్రాణం అంటాం కదా, కాబట్టి పల్లవి క్యాచీగా ఉండాలి, బాగా గబుక్కున అట్రాక్ట్ అవ్వాలి. సో సాహిత్యం మీద తర్వాత సంగీతం మీద అంత అద్భుతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అండి. అయితే ఈ ప్రయాణంలో బాలకృష్ణ గారితో కూడా అద్భుతమైన సినిమాలు చేశారు. అవునవునవును సార్. అసలు 369 కానీ భైరవదేవ్ అటువంటి సినిమా అండి, ఫోక్లర్ సినిమా అది. అందులో పాతాళ భైరవిలో ఆవిడ ప్రత్యక్షమయ్యి, దేవత ప్రత్యక్షమయ్యి నరుడా ఏమి నీ కోరిక అంటది. అది ఫేమస్ డైలాగు. అసలు ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అందరూ నరుడా ఏమి నీ కోరిక అని, అది చాలా ఫేమస్ డైలాగ్ అయిపోయింది ప్రజల నోళ్లలో. ఆ మాట తీసుకుని నరుడా ఓ నరుడా ఏమి కోరిక అని పాట పెట్టాడు ఆయన. అక్కడి నుంచి తీసుకున్నారు. అక్కడి నుంచి తీసుకుని మళ్ళా అదే ఛాయ్ కాకుండా మళ్ళా నరుడా ఓ నరుడా ఏమి కోరిక అని చిన్న మార్పుతో పాట చేయించాడు. ఎంత హిట్ అయింది. తర్వాత అండి కన్నడ రాజకుమార్ గారితో సినిమాలు చేశాడు, పెద్ద హిట్లు అక్కడ. కన్నడ రాజకుమార్ అక్కడ కన్నడ రాజకుమార్ గారితో ఒక్కొక్కసారి కన్నడ రాజకుమార్ గారి ఇంటికి ఇన్వైట్ చేసేవాళ్ళంట వీళ్ళని. ఎస్పెషలీ కన్నడ రాజకుమార్ గారి మిస్సెస్ ఇన్వైట్ చేసి కాఫీ టిఫిన్ పెట్టి, రాజకుమార్ గారు ఇంట్లో ఖాళీగా, ఏమంటే రాజకుమార్ గారితో ఒక సినిమా తీయండి, ఆయన ఇంట్లో ఖాళీగా ఉంటే బాగాలేదు, మీ షూటింగ్ వస్తే చాలా యాక్టివ్గా ఉంటాడు ఆయన అని ఆవిడ చెప్పేదంట. మీ సినిమా తీయండి, సినిమా తీయండి. సినిమా తీస్తానండి, మంచి కథ దొరకాలి కదా అనేవాడు ఆయన. అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే కరెక్ట్గా ఉంటుంది. తర్వాత కన్నడ కంటే రాజకుమార్ అంటే చాలా ఇది కదా, అక్కడ చాలా ఆరాధన కదా అక్కడ. మరి అటువంటి ఆయనకి ఎటువంటి కథ దొరకాలి. తర్వాత సింగీతం శ్రీనివాసరావు గారండి షూటింగ్ లేకపోతే
ఇంట్లో ఖాళీగా కూర్చోడు, అసిస్టెంట్స్ అందరిని పిలుస్తాడు. అసిస్టెంట్స్ అందరిని పిలిచి ఇంటిలోనే కాఫీ టీవీలు భోజనాలు పెట్టి ఏదో ఒక సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తూ ఉంటాడు. అప్డేట్ అవుతూ ఉండడం. ఏదో ఒకటి సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తూ ఉంటాడు. తర్వాత అండి